జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు, అందులోని నామాల యొక్క భాష్యం చెప్పుకుంటున్నాం కదండి. నిన్నటితో 13 శ్లోకాలు పూర్తయ్యాయి. ఈరోజు 14వ శ్లోకం యొక్క భాష్యం తెలుసుకుందాము. సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. సర్వగః సర్వగః అంటే ఏంటంటే సర్వము ఉన్నాడు అని చెప్పి మరి అర్థం. మనం ముందు నుంచి కూడా ఈ నామం చెప్పుకుంటున్నామండి. ఏంటి అంటే మరి చెట్టునందు, పుట్టనందు, పశుపక్షాదులందు, మృగములు, నదులు, పంచభూతములు, ఇలా బ్రహ్మాది దేవతలు సర్వం కూడా పరమాత్ముడినందే ఉన్నాయన్నమాట. మరి ఈ సమస్త సృష్టిని నారాయణుడి నుంచే మరి ఉద్భవించింది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఏంటి అంటే సర్వము పరమాత్ముడినందే ఉన్నాయి. ఎందుకంటే పరమాత్ముడే సృష్టించాడు, పరమాత్ముడే లయం చేశాడు. ఆయనలోనే మరి ఐక్యమైపోయేలాగా లయం అయిపోయినాయి. కాబట్టి మరి సర్వం కూడా, సమస్తం కూడా ఆయనందే ఉన్నాయి. వాటి యందు పరమాత్ముడు ఉన్నాడు. మరి అంతర్యామిగా మరి చెట్టు, పుట్ట, బ్రహ్మాది దేవతలు, మరి సకల జీవులు, 84 కోట్ల జీవుల అందు కూడా అంతర్యామిగా పరమాత్ముడు ఉన్నాడు అనే విషయం మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కనుక పరమేశ్వరుడగు సర్వగా అంటే ఏంటి అంటే అన్నిటినందు చేరి ఉండువాడు అని చెప్పి మనం ఇక్కడ సర్వగః అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సర్వ విద్భానుః. సర్వగుడు అయినటువంటి అంటే సర్వము ఉండేటటువంటి పరమేశ్వరుడికి అన్ని విషయములనందు కూడా విద్భానుః అమితమైన జ్ఞానము కలదు. ఆ జ్ఞానము చేత అతడు ప్రకాశిస్తుంటాడు. అందుకే అతడు అన్ని మూలములను ఎరిగినవాడు అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఏంటి అంటే మరి సమస్తం అమితమైన జ్ఞానం కలవాడనమాట. కాబట్టి ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. అన్ని మూలలా కూడా ఆయన తెలిసి ఉన్నాడు. కాబట్టి మనం పరమాత్ముడిని సర్వ విద్భానుః అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాం. భానుః అంటే ప్రకాశిస్తున్నాడు. విద్ అంటే విద్యతో అంటే జ్ఞానముతో, సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు పరమాత్మ మరి అమితమైన జ్ఞానముతో భానుః ప్రకాశిస్తున్నాడు అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. తర్వాత నామం విశ్వక్సేనః. విశ్వక్సేనుడు శ్రీ మహావిష్ణువు యొక్క సేనాని. పరమాత్ముడు సర్వాంతర్యామి కావుట చేత జగత్తును 4 దిక్కుల నుండి తన భక్తి సేనను కలిగి ఉన్నాడు. మరి హరివీర పరాక్రమవంతుడైన శ్రీ మహావిష్ణువు సురసేన యొక్క బల పరాక్రమములకు అసురసేన మరి పలాయనం అంటే ఓడిపోవటానికి చిత్తగించిందనమాట. అంతటి పరాక్రమములు కలవాడగుట చేత విశ్వక్సేన అని చెప్పి ఇక్కడ మనం స్వామివారిని స్తుతిస్తున్నాము. తర్వాత నామం జనార్దనః. జన అర్దనః. జన అంటే ప్రజలు, అర్ధయతి అంటే దుఃఖమును కలిగించువాడని అర్థమన్నమాట. మరి తన భక్తులను హింసించుచు దుష్టులకు దుఃఖము కలిగించి భక్తులకు సుఖములను ప్రసాదించువాడు జనార్దనుడు. మరి జనాలు మరి ఏంటంటే తనని నమ్మిన వారికి సుఖము కలిగిస్తాడు. మరి తన భక్తులను హింసించే దుష్టులకు దుఃఖమును కలిగిస్తాడనమాట. కాబట్టి ఆ స్వామిని మనం జనార్దనః అనే నామంతో స్తుతించుకుంటున్నాము. ఏంటి అంటే అర్థించిన వారిని మరి వాడికి సుఖాన్ని ఇస్తాడనమాట. తర్వాత నామం వేదః. వేదముల నందు చతుర్విధ పురుషార్థముల ధర్మములు ఉన్నాయి. పరమాత్ముడి యందు సకల సంశయములకు సమాధానములు ఉన్నాయి. అంతేకాకుండా మరి సకల జ్ఞానమును ప్రసాదించినటువంటి ధర్మములు కూడా స్వామి అందే ఉన్నాయి. ఇటువంటి జ్ఞానమును వేదముల చేత జనులకు పరమాత్ముడు ప్రసాదించుట చేత
వేదస్వరూపుడగుచున్నాడనమాట. అంటే ఏంటి అంటే తనలో ఉన్న ధర్మమును మరి సకల జ్ఞానమును ప్రసాదించేటువంటి ధర్మములను వేద రూపంగా మరి గురు పరంపర, ఆ తర్వాత మరి వారి గురువు నుంచి భక్తులకు శిష్యులకు ఇలా అందరికీ కూడా ఆ స్వామి ప్రసాదిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన వేద స్వరూపుడు కాబట్టి వేదః అనే నామంతో మనం ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వేదవిత్. వేదములందు గల సకల ధర్మములను పరమాత్ముడు అవతార పురుషుడై ఆచరించి చూపాడు. అంటే ఏంటి అంటే మనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందామండి. ఏంటి అంటే మనం ఒక పని చేయాలనుకోండి, నువ్వు అలా ఉండద్దు ఇలా ఉండద్దు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము, ముందు నువ్వు ఉండి చూపించు, లేకపోతే నువ్వు చదివి చూయించు, నువ్వు ఆచరించు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ స్వామి ఏం చేశారంటే మరి సకల ధర్మములను కూడా, వేదాలందు ఉన్న సకల ధర్మములను కూడా అవతార పురుషుడై ఆయన ఆచరించాడనమాట. ఆయన ఆచరించి ఇలా ఉండాలి. మనం ఒక రాముల వారి అవతారమే తీసుకున్నాం అనుకోండి, మరి ఆయన ఏకపత్ని వ్రతుడు. కాబట్టి ఏంటి అంటే అందరూ కూడా ఇలా ఏకపత్ని వ్రతంగా ఉండాలి, ఇంట్లో ధర్మంగా ఉండాలి, మరి తల్లిదండ్రుల మాటలు వినాలి, మరి భార్యను మరి బాగా అంటే కాపాడాలి. ఇలా ఆయన అవతారాన్ని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఏంటంటే సర్వ సంశయములకు కూడా సమాధానం అతడనమాట. అంటే మరి ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా ఉండాలి అనే వాటికి ఆయన ఒక సమాధానంగా మరి ఆయన ఆచరించి ధర్మాలను మరి మనకు ఆచరించమని చెప్పే విధంగా ఉన్నాడు. వేద ధర్మాలములు అర్థములను సంపూర్ణముగా ఎరిగినవాడు. అన్నీ కూడా అంటే ధర్మాలు అర్థాలు అన్నీ కూడా ఆయన పూర్తిగా తెలిసి ఉన్నాడు. కాబట్టి మరి ఆ తెలిసిన వేద జ్ఞానమును గురు శిష్యుల పరంపర చేత వ్యాపింపచేసిన వాడు మహావిష్ణువు. అంటే ఏంటి అంటే మరి ఇప్పుడు మనం రాముల వారి కాలం ఏదండి, త్రేతాయుగం. త్రేతాయుగంలో ఏం జరిగిందో మనకి ఈ కలికాలంలో మనకు తెలుస్తుందా, తెలియదు. మరి అది ఆ వేదాలు. మరి ఆ తర్వాత ద్వాపర యుగం. ఇవన్నీ కూడా మనకి ఎవరికి ఎక్కడ ఏం జరుగుతుంది, ఈ రోజుల్లో ఏంటండి పక్కింట్లో ఏం జరుగుతుందోనే మనకు తెలియదు. మరి అలాంటిది అప్పుడెప్పుడో జరిగింది మనకి ఎలా తెలుస్తుంది, ఈ గురు శిష్యుల పరంపర చేత. అంటే మరి ఒకరికి మనం చెప్పి ఆ వాళ్ళు మరి ఇంకో ఇంట్లో అట్లా మొత్తం వ్యాపింప చేశారనమాట. ఇప్పుడు మన చదువు, మన స్కూల్స్ కాలేజెస్ ఎలా ఉంటున్నాయండి, వాళ్ళు మనకి ఇప్పుడు టీచింగ్ చేసే లెక్చరర్స్ ఒకప్పుడు శిష్యులు. మరి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకొని వాళ్ళు గురువులయ్యి అంటే టీచర్స్ అయ్యి మరి ఇంకొంతమంది పిల్లలకి వాళ్ళు ఎలా అయితే నేర్పిస్తూ అలా వ్యాపిస్తుందో అలాగే ఈ వేద ధర్మమును వేద జ్ఞానమును గురు శిష్యుల పరంపర చేత వ్యాపింపచేసిన వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆయనను వేదవిత్ అనే నామముతో ఇక్కడ మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అవ్యంగః. వేదములకు శిక్ష వ్యాకరణాదులను అంగముగా అవ్యంగః ఇచ్చుట వలన కూడా పరమాత్ముడు అంగవిహీనుడు కాజాలడు. అంటే ఏంటి అంటే మరి మన మహావిష్ణువుని ప్రతి ఒక్క పార్ట్ అంటే ప్రతి ఒక్క భాగాన్ని ఒక్కొక్క దానితో మొదట్లో మనం పోల్చుకున్నాము. అంటే ఆయన నాభి వద్ద ఇది ఉంటుంది, మరి చేతుళ్ళు ఇవి, కాళ్ళు ఇవి, మరి ఇట్లా తల, మరి ప్రతి అంగం కూడా మరి ఒక్కొక్క రకంగా మనము చెప్పుకున్నాం అన్నమాట. మరి సమస్త జగత్తు కూడా ఆయన స్వరూపమే అని చెప్పి మనం చెప్పుకున్నాము. మరి కాబట్టి మరి ఆ విధంగా ఏంటంటే వేదాలను మరి వేదములకు శిక్ష వ్యాకరణములను అంగముగా అంటే వాటిని వేదాలను ఒక అంగముగా మనం పోల్చుకుంటే అవి మరి ఎవరికి అంటే వాటిని ఇవ్వటం వలన పరమాత్ముడు అంగవిహీనుడు కాజాలడు. అవ్య అంగ అంటే అంగం లేనివాడు కాలేడనమాట. జ్ఞానము, వీర్యము, బలము, ఐశ్వర్యము, సద్గుణములు ఇత్యాది అంగముల చేత సంపూర్ణమైనటువంటి స్వరూపము కలవాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆ స్వామిని మనం అవ్యంగః అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వేదాంగః. వేదములకు అంగములుగా పరమాత్ముడు ఉన్నాడు. వేదములందు అనేక శాఖలు కలవు. మరి వాటి అందు అనేక రకములైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటి అందు కల ధర్మముల ఆజ్ఞాస్వరూపుడు పరమాత్ముడు కనుక అతడే వేదాంగ అని చెప్పి
చెప్పబడుతున్నాడు. కాబట్టి మరి వేదములకు అంగములుగా ఉన్నాడు కాబట్టి ఆ స్వామిని మనం వేదాంగ అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మళ్ళీ వేదవిత్ అనమాట. పైన వేద వేదవిత్, వేదాంగ వేదవిత్. మరి ఇక్కడ చూడండి, వేదములందు ధర్మములను తెలియచెప్పువాడు. పైన మరి వేద వేదవిత్ అంటే ఏంటి అంటే వేదములందు గల సకల ధర్మములకు కూడా అవతార పురుషుడే ఆచరిస్తున్నాడు. ఆ ఆచరించిన ఆ ధర్మములను ఇక్కడ తెలియచెప్తున్నాడు. మరి ఇక్కడ చూడండి డిఫరెన్స్. ముందు తను చేసి ఆ తర్వాత వాటిని మరి సకల జగత్తుకు కూడా చేయమని చెప్తున్నాడు అనమాట, తెలియచెప్తున్నాడు. గురు శిష్యుల పరంపర చేత ఈ ధర్మములను తెలుసుకొనవచ్చు అన్నమాట. మరి ఏంటి అంటే శ్రవణ మనన ధ్యాన కీర్తనలచే వేద ధర్మములను ఉద్ధరించువారు పరమాత్మ స్వరూపులు. మరి ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన ఈ కలికాలంలో ఇప్పుడు ప్రజెంటు మరి చాలామంది ఇట్లా పరమాత్మ స్వరూపులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నజీయర్ స్వామి అని ఇట్లా వీళ్ళందరూ కూడా ఏంటి అండి మరి శ్రవణ మనన ధ్యాన కీర్తనల చేత వేద ధర్మములను వారు తెలుసుకొని మరి మనలాంటి వారికి వాళ్ళు తెలియచెప్తున్నారనమాట. వేదములందు రహస్యమైనది నిగూఢమైనవి అనేక విషయములు ఉన్నాయి. అవి సామాన్యులకు అర్థం కానివి. కేవలం ఆత్మజ్ఞానమును కలిగి ఉండి సత్కర్మలు చేయి ధర్మపారాయణులకే వాటినందుకల రహస్య అర్థములు తెలుస్తాయన్నమాట. మరి ఒక వర్డ్, ఇప్పుడు మనం ఒక మాట మనం వింటేనే ఆ మాటకి మరి నలుగురు నాలుగు రకాల అర్థాలు అనేవి ఉంటాయి. అసలు దాని నిజం ఏమిటి, అసలు అందులోని సారాంశం ఏమిటి అనేది మరి ఎవరికి తెలుస్తుందండి? మరి ఇక్కడ ఏంటి అంటే సత్కర్మలు చేయి ధర్మ పారాయణులకే వాటి అందు ఉన్న రహస్యాలు తెలుస్తాయన్నమాట. జ్ఞానము చేత సాధన చేత మనన ధ్యాన శ్రవణముల చేత అవి అవగతమవుతాయి. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒకటి నేర్చుకోవాలి అని మనం ట్రై చేస్తాం. ఇప్పుడు మనం ఒక క్లాసే ఉందనుకోండి, మనం ఇప్పుడు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఒక తరగతిలో ఏంటి ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది కూడా మరి ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోరు. ఒకరికి వింటే శ్రవణ అంటే వినటం ద్వారా వెంటనే వాళ్ళు ఆ మెయిన్ పాయింట్ అనేది ఆ క్లాస్లో సబ్జెక్ట్లో అసలు విషయం ఏమిటి అనేది మరి గ్రహిస్తారు. కొంతమంది విద్యార్థులు మనన అంటే మళ్ళీ వాళ్ళు ఆ సబ్జెక్ట్ అనేది మరి చదవటం ద్వారా వాళ్ళు తెలుసుకుంటారనమాట. కొంతమంది ధ్యానం ఏంటంటే మరి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఆ కాన్సన్ట్రేషన్గా వాళ్ళు వింటేనే వాళ్ళకు వస్తుంది. ఇలా మరి డిఫరెంట్ టైప్స్ అంట మనన ధ్యాన శ్రవణముల చేత అవి అవగతమవుతాయి. ఏదో ఒక విధంగా కొంతమందికి శ్రవణం ద్వారా అవి అవగతమవుతాయి, కొంతమందికి మరి స్మరించటం మననం ద్వారా, కొంతమందికి ధ్యానం ద్వారా, ఇలా డిఫరెంట్ టైప్స్గా ఏదో ఒక విధంగా మరి వాళ్ళకి ఆ వేద ధర్మములు అనేవి అవగతమవుతూ ఉంటాయి. అంతేగాని నేను క్లాస్కి అసలు స్కూల్కి వెళ్ళనండి, మరి నేను అసలు ఆ లెసన్ వినాలని కూడా నాకు లేదు, నేను టీచర్ చెప్పిన క్లాస్ నేను వినను, కానీ నేను ఎగ్జామ్స్ రాసి నేను చదివేసి మంచి మార్కులు రావాలి అండి అంటే రావు. ఎలా వస్తాయండి? మరి మనం ఒకటి నేర్చుకోవాలి, మనం ఒకటి చెయ్యాలి అన్నప్పుడు ఏదో ఒక విధంగా మనం వాటిని నేర్చుకోవాలి. వేదములందు ప్రశాంతమైన మానవ జీవనానికి అనేక సూత్రములను చెప్పబడ్డాయి. మరి ఇప్పుడు మన ప్రెజెంట్ లైఫ్ స్టైల్లో ఏంటి అంటే చాలామందికి ప్రశాంతత అనేది ఉండట్లేదన్నమాట. అది ఏదైనా రీజన్ కావచ్చు. ఏంటి అంటే మరి భార్యాభర్తల గొడవలు కావచ్చు, లేక మరి వర్క్ టెన్షన్స్, పిల్లలతో గొడవలు కానీ, మరి ఆర్థిక సంబంధమైన బాధలు, ఇలా ఏదో ఒక రీజన్తో ప్రశాంతమైన జీవితం అనేది వాళ్ళు గడపలేకపోతున్నారు. మరి అలా మరి ప్రశాంతమైన జీవనానికి ఎన్నో సూత్రాలు మన వేదములలో చెప్పబడ్డాయంట. మరి ఈ బిజీ లైఫ్లో మనం జనరల్గా మన లైఫ్ లీడ్ చేయడానికే టైం సరిపోవట్లేదండి. మరి ఈ వేదాలన్నీ ఎక్కడ వినాలండి అంటే వినాలి, ఏదో ఒక రూపేణా. మనం ఇది వరకు చదవాలండి, కూర్చొని నేర్చుకోవాలి, ఇట్లా ఏమీ లేదు. ఇప్పుడు చక్కగా ఆన్లైన్ క్లాసెస్ అని మరి ఆన్లైన్స్లో మరి యూట్యూబ్ ఇట్లాంటివన్నీ మనం సోషల్ మీడియా యూజ్ చేస్తున్నాం కదా, ఆ సోషల్ మీడియాలో ఒక 10 minutes మనం టైం స్పెండ్ చేసైనా కూడా మనం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు.
ఏదైనా మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. ఈ సూత్రములను పాటించడం వలన మానవుడు దుఃఖములకు అతీతమైన జీవితాన్ని పొందవచ్చు. ఈ సూత్రముల సారము సామాన్యులకు అర్థం కాదు కనుక వేద ఉపనిషత్తులనందు జ్ఞానము కల గురువు వలన తెలుసుకొని ఆచరించాలి. మరి ఇది వరకు రోజుల్లో అయితే చక్కగా మరి గురుకుల పాఠశాలలు అనేవి ఉండేయండి. మరి రాజు పిల్లలైనా సరే ఆ గురుకుల పాఠశాలకు వెళ్ళి మరి వాళ్ళ చదువు అనేది అయిపోయే వరకు కూడా అక్కడే ఉండి గురువుకి సేవలు చేసుకుంటూ మరి అక్కడే నేర్చుకునే వాళ్ళు అనమాట. కానీ ఆ తర్వాత ఏమైందండి, స్కూల్స్ మరి ఇంటి దగ్గర నుంచి స్కూల్స్కి వెళ్ళటం, కాలేజెస్కి వెళ్ళటం ఇలా నేర్చుకోవడం మనం ఈ టైంలో తెలుస్తుంది. ఇక ఇప్పుడైతే గత ఒక 3-4 సంవత్సరాల నుంచి ఏంటండి, సర్వం ఆన్లైన్. మనం ఇంట్లో కూర్చొని మనం ఏదో ఒకటి నేర్చుకునేలాగా ఇప్పుడు మనకి వచ్చిందనమాట. మరి ఇంత మరి ఎట్లా అంటే మరి మనకి అనుకూలతగా ఉంటున్నప్పుడు కూడా మనం నేర్చుకోలేకపోతే ఇంకా అది మన కర్మఫలమనే చెప్పచ్చు అనమాట. కాబట్టి ఏంటి అంటే మన వేదవిత్ అంటే ఇక్కడ అర్థం, మనం ఇప్పుడు మళ్ళీ వేదవిత్ అనేది అర్థం తెలుసుకుందాము. ఏంటంటే పైన వేదవిత్ అంటే ఆయన మరి ధర్మములు ఉన్నాయి ఆయనలో, ఆయన ఆచరించి చూపాడు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వేదాంగ వేదవిత్ అంటే ఆయన మరి వేదాలను ఒక అంగములుగా మరి ఉండి ఆయన అన్ని వేదముల ధర్మములను కూడా తెలియచెప్తున్నాడనమాట. ఇది ఈ నామం యొక్క అర్థం. తర్వాత నామం కవిహి. పరమాత్ముడు నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు, నిర్గుణ సంపన్నుడు, సకల జగత్తుకు మూలాధారమైన వాడు. మరి ఆయనే మూలం అన్నమాట. మరి మనం ముందు నామాల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు సకల జగత్తును ఆయనే మరి సృష్టించాడు కాబట్టి ఆయనే మూలం అన్నమాట. అతడు కామరూపుడు, కోరిన రూపమును ధరించగలడు. మరి మనం చెప్పుకున్నట్టుగా మరి ఈ సకల జగత్తులో కూడా అంతర్యామిగా, ప్రతి జీవిలో కూడా అంతర్యామిగా ఉండేది ఆయనే కాబట్టి ఇక్కడ మనం కామరూపుడని కూడా మనం చెప్పుకుంటున్నాము. అలాగే వేదములను విభజించిన వ్యాసుడు ఆయనే. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీనివాసుడిని కీర్తించిన అన్నమయ్య, త్రేతాయుగ అవతార పురుషుడు శ్రీరాముడిని స్తుతించిన రామదాసు, ఇలా వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే. ఎందుకంటే మరి సకల జగత్తులో సకల జీవరాశుల్లో కూడా ఆయన అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ఆ అవతారాలన్నీ కూడా ఆయన స్వరూపాలే అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. భగవంతుని ఎవరి ఇష్టమునకు తగినట్లు వారు ఆరాధించవచ్చు. కవి కవిత్వం చేత, పండితుడు పాండిత్యము చేత, బ్రాహ్మణుడు మంత్రము చేత, క్షత్రియుడు యజ్ఞము చేత, వైశ్యుడు ఆరాధనల చేత, జ్ఞానము పాండిత్యము ధనాదులు ఉపాసనలు తెలియని వాళ్ళు ఒక పాట లేదా అది కూడా చెప్పలేని వాళ్ళు శ్రవణము అంటే ఎవరైనా పూజ చేసేటప్పుడు కానీ మంత్రాలు చదివేటప్పుడు కానీ వినడం వలన, అవి కూడా నాకు టైం లేదండి, ఒక్క నమస్కారము చేత అయినా సరే ఆ స్వామిని ఆరాధింపవచ్చు అనమాట. తన భక్తులు తనను ఆరాధించుటకు నియమములు, స్తోత్రించుటకు కీర్తనలు తానే కవి అయి రచించుట చేత ఆ పరమేశ్వరుడు కవి అని చెప్పి చెప్పబడుతున్నాడు. మరి మనం ఆయనే అన్ని వ్యాసుడు మరి రామదాసు వీళ్ళందరూ కూడా ఆయన స్వరూపాలే అని చెప్పాం కాబట్టి మరి ఏంటి అంటే ఆయనని కీర్తించటానికి, స్తుతించటానికి ఆయనే ఒక కవిగా మారి మరి ఆ స్తోత్రాలు కీర్తనలు అని రాశాడు కాబట్టి కవిహి అనే నామంతో మనం ఇక్కడ స్తుతించుకుంటున్నాము. మరి ఇది 14వ శ్లోకం యొక్క భాష్యం. ఇప్పుడు 11 నుంచి 20వ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం. ఇప్పుడు 11వ శ్లోకం నుంచి మనం పారాయణ చేద్దాం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుత వసుర్వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః సర్వగ సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్ధంష్ట్రశ్చతుర్భుజः బ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితः అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః సతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః. మరొకసారి మనం తెలుసుకుందామండి.